నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్. ఇంట్లోకి ఏ చిన్న వస్తువు కావాలన్నా వెంటనే సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇంట్లో కావాల్సిన నిత్యావసర సరుకులతో పాటు చాలా వస్తువులు కిరాణాల్లోనే లభిస్తాయి. ఒక్కో వీధిలో ఒక్కో కిరాణా షాపు, మంచి కిరాణా దుకాణాలు ఉంటాయి. కానీ ముందు కిరాణా షాపులను వెతుక్కోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. గత దశాబ్ద కాలంలో భారత రీటైల్ రంగానికి కీలకంగా ఉన్న ఈ కిరాణా షాపులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దాదాపు 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయని వర్తక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకు కారణం క్విక్ కామర్స్ సంస్థలు వేగంగా విస్తరించడమే చెప్తున్నాయి. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే ఇంటి వద్దకే కిరాణా సరుకులు తీసుకొస్తున్నాయి. దీంతో వాటి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కొత్త ఆఫర్లు, ఎలాంటి శ్రమ లేకుండా పని పూర్తవడంతో క్విక్ కామర్స్ సంస్థల్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో కిరాణా దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాదిలో సాంప్రదాయ కిరాణా షాపుల నుంచి 10,700 కోట్ల మేర విక్రయాలు క్విక్ కామర్స్ సంస్థల చేతికి వెళ్లొచ్చని డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. కిరాణా షాపుల్లో కొనుగోలు తగ్గించినట్లు 46% మంది చెప్పినట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో టాటా గ్రూప్ సంస్థ, బిగ్ బాస్కెట్, జొమాటోకి చెందిన బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో, జియోమార్ట్ వంటి క్విక్ కామర్స్ సంస్థలు నిమిషాల వ్యవధిలో డెలివరీ చేస్తున్నాయి. ఈ క్విక్ కామర్స్ సంస్థలు వచ్చాక విక్రయాలు భారీగా తగ్గిపోయాయని 67% మంది వర్తకులు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అలాగే వినియోగదారుల్లో 82% మంది కనీసం 25% చొప్పున క్విక్ కామర్స్లో కొంటున్నారని తెలిపింది. 5% మంది ఇప్పటికే కిరాణాలో కొనడం ఆపేశారని, కిరాణా దుకాణాలతో పోలిస్తే ఆన్లైన్లో రాయితీలు, ప్రత్యేక ఆఫర్లు లభిస్తున్నాయని, అందుకే వాటి వైపు వెళుతున్నట్లు 66% మంది చెప్పినట్లు తెలిపింది. ఒకవైపు క్విక్ కామర్స్ సంస్థలు విస్తరించడం, మరోపక్క ఈ కామర్స్ విక్రయాలు, వినియోగదారుల వ్యయాలు తగ్గడంతో కిరాణా దుకాణాలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంతో సాంప్రదాయ డిస్ట్రిబ్యూటర్లు కాపాడుకుంటూ ఆన్లైన్ వ్యవస్థలను అందిపుచ్చుకుంటేందుకు డాబర్, గోద్రేజ్, మ్యారికో, హెచ్సిఎల్ వంటి వాటి సవాల్గా మారిందని చెప్పవచ్చు. అలాగే సాధారణ వాణిజ్య క్రమంలో బలహీనతల్లో నమోదవుతున్న క్రమంలో కంపెనీలు తమ నిల్వలను తగ్గించుకుంటున్నాయి.